నమస్తే, వెల్కమ్ టు ప్రభాత సూర్యుడు. ప్రస్తుతం మనము కరీంనగర్లోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాము. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా మనము రావడానికి కారణం ఏంటంటే, ఈ ఎవరైతే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కంటెస్టెంట్ చేస్తున్నటువంటి స్వతంత్ర అభ్యర్థులు అండ్ అలాగే మా పార్టీకి చెందిన అభ్యర్థులు కలెక్టర్ కార్యాలయంలో అఫీషియల్ వాళ్ళకు ఒక మీటింగ్ ఉండేది. ఆ మీటింగ్ లో చేశాక ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు ప్రభాత సూర్యుడు ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ మనోభావాలను వ్యక్తం చేసుకునేందుకు ఒక అవకాశంగా మనం ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము. ఇక్కడ కస్బా శంకర్ రావు, అతను ఒక స్వతంత్ర అభ్యర్థి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ అందరికీ నమస్తే. నేను పటాన్చెరు నుండి కాన్స్టిట్యున్సీ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నాను. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్కు సంబంధించిన గ్రాడ్యుయేట్లారా మీకు చక్కటి అవకాశం వచ్చింది. ఈరోజు ఉద్యోగాల విషయంలో సంపూర్తిగా గత ప్రభుత్వం ఏం చెప్పింది, ఎంత అన్యాయం చేసింది, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ఏమి చెప్పిండు అన్న విషయాన్ని మీకు మనము ఒక బస్తీలో పోయో ఒక కింది బస్తీలో పోయి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ఎడ్యుకేటెడ్స్, మీకు తెలుసు. ఈరోజు ప్రధాన పార్టీలైనటువంటి రెండు పార్టీలు పోటీ చేస్తున్న రెండు పార్టీలు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకొని వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి పోటీ చేస్తున్నారు తప్ప ఇక్కడ యువకులకు కానీ ఈ ఉద్యోగస్తులకు కానీ మేలు చేసేటువంటి ఉద్దేశంతో పోటీ చేస్తలేరని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకోసమే నేను పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్గా. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను. ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థి సంఘ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా కూడా పోటీ చేశాను. నేను హైదరాబాద్ నిజాం కాలేజీలో నేను డిగ్రీ చేశాను. నేను ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేశాను. పటాన్చెరు ప్రాంతంలో కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్నో స్ట్రగుల్ చేసినటువంటి నేను అక్కడ డాక్టర్ కిషన్ రావు గారి ఆధ్వర్యంలో మేము ఎన్నో పోరాటాలు చేసి 567 కోట్ల సిఎస్ఆర్ నిధులు తెప్పించిన దాంట్లో నేను ప్రథముని. అక్కడ కాలుష్యానికి కారకులైనటువంటి గ్రామాలకు ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో సింగిల్ ఎన్పి లేకుండా ఉచిత మంచినీరు సౌకర్యం కల్పించడంలో నా యొక్క కృషి చాలా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో నేను ఒక జర్నలిస్టుగా ఎన్నో వ్యాసాలు రాశాను. నాకు ఎంతో గుర్తింపు ప్రజల నుండి ఉంది. నా జర్నలిస్టు మిత్రులు, నా ఉస్మానియా యూనివర్సిటీ పాత మిత్రులు, సీనియర్సు, నిజాం కాలేజ్ మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు నాకున్న పరిచయస్తులందరూ నువ్వు ఎలిజిబుల్ క్యాండిడేట్ కాబట్టి అన్న నువ్వు పోటీ చేయి, నువ్వు రంగంలో ఉండు, తర్వాత విషయం చూద్దాం. ఈ అమ్ముడు పోయినటువంటి రాజకీయ పార్టీలు వ్యాపారం చేస్తున్నారు, డబ్బులు తీసుకొని ఓట్లతోటి వ్యాపారం చేస్తున్నారు. అక్కడ బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈ రెండు పార్టీలను బొందపెట్టి ఈరోజు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించుకుంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం దేశంలో ఒక చర్చ జరగబోతున్నది. దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి తెలంగాణ వైపు చూడబోతున్నాడు. అటువంటి పరిస్థితులు మనం తీసుకురావాలంటే మిత్రులారా, ఇండిపెండెంట్ సోదరులారా, మనం అందరం ఒక్కటైదాం, ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం. ఖచ్చితంగా ఈరోజు అటు రేవంత్ రెడ్డికి, ఇక్కడ బీజేపీకి జరుగుతున్నటువంటి అన్యాయం, విద్యార్థులకు, యువకులకు, నిరుద్యోగులకు చేస్తున్నటువంటి అన్యాయం మీద మనం కలిసి పోరాటం చేద్దాం, చర్చోపచర్చలు చేసుకుందాం. ఎవరినో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని మనం గెలిపించుకుందాం, మన తడాక ఏందో చూపిద్దాం, దీంతో నిరుగు చేసుకుందాం అని చెప్పి నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మేజర్గా ప్రధాన పార్టీలైనటువంటి డబ్బు, అధికార బలాన్ని ఉపయోగించి గెలవాలనుకుంటున్న ప్రధాన పార్టీ అభ్యర్థులను ఎలాగైనా ఓడగొట్టి ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని అందరూ ఏకతాటిపైన ఒక కంకణం కట్టుకొని వీళ్ళు ఎవరైనా పర్లేదు, ఎవరు గెలిచినా పర్లేదు, స్వతంత్ర అభ్యర్థి గెలిచి ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నాం.